గైస్, నేను జాబ్ మానేసాని ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేశాను కదా, దానికి కొన్ని కమెంట్స్ వచ్చాయి. దాంట్లో బంగారు బిడ్డలు ఉన్నారు, అత్తి బిడ్డలు ఉన్నారు. ఫస్ట్ బంగారు బిడ్డలకి ఆన్సర్ ఇచ్చేద్దాము. ఏంటంటే క్వశ్చన్, ఐడి మార్చుకోవచ్చు కదా, యూజర్ నేమ్ మార్చుకోవచ్చు కదా, ఎందుకు జాబ్ మానేసింది అని అడిగారు. సో అది ఐడిలో యూజర్ నేమ్ మార్చుకోలేము మనము. జనరల్ గా క్రెడెన్షియల్స్ వచ్చి మనకు ఒక టీమ్ క్రియేట్ చేసి ఇస్తారు. ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే ఐడి ప్రూఫ్ చూపించి కరెక్ట్ చేసుకోగలుగుతాం. కానీ మన సర్ నేమ్ అయితే డెఫినెట్ గా అదే ఉంటుంది. ఎవరు మార్చుకోవాలనుకోరు, బికాస్ మన పాత ఎక్స్పీరియన్స్ కానీ మన ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ కానీ ఈ పేరే ఉంటది కదా. ఇంక అందరికి తెలిసిపోయింది నేను ఎక్కడ పనిచేస్తున్నా అనేసి. ఇంక దాన్ని మార్చలేం కాబట్టి కంపెనీ మార్పినాను. ప్రతి బిడ్డలకు చెప్తాము. ఒక పెద్దక్క కమెంట్ చేసింది, ఈమెయిల్ ఐడి మార్చుకోవచ్చు కదా, కొత్తది క్రియేట్ చేసుకోవచ్చు కదా, దానికి కూడా జాబ్ మానేయాలా, మళ్ళీ సాఫ్ట్వేర్లు అకౌంట్ మార్చుకోవడం కూడా తెలీదు అని కమెంట్ పెట్టింది. అక్క ఇదేమన్నా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ అనుకున్నావు అక్క? ఇష్టం లేనప్పుడు అకౌంట్ డిలీట్ చేసి కొత్తది క్రియేట్ చేసుకోవడానికి. నీకు అకౌంట్లు మార్చడం, ఐడీలు మార్చడం బాగా అలవాటైనట్టుంది. ఈ వ్యాపారం మంచిది కాదు కదా, తగ్గించుకోక. వచ్చిందండి వయ్యారి.